అనామిక గురించి భయంకరమైన నిజం తెలుసుకున్న కళ్యాణ్. అనామిక చెంప పగలగొట్టిన ధాన్యలక్ష్మి. ఆనందంలో రాజ్, కావ్య, అపర్ణ, సుభాష్. ఇంతకు ఏం జరిగింది? అసలు అనామిక గురించి భయంకరమైన నిజం కళ్యాణ్ ఏం తెలుసుకున్నాడు? మరి అనామికను ధాన్యలక్ష్మి కొట్టడం ఏంటి? అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే పూజ కోసం అనామిక వాళ్ళ పేరెంట్స్ ముందుగా వచ్చినా కానీ అపర్ణ పట్టించుకోకుండా ఉండడంతో అనామికకైతే కోపం వస్తుంది. ఇంకా వెనకాలే కావ్య వాళ్ళ అమ్మా నాన్న రావడంతో ఆ అపర్ణ అయితే కూర్చోండి అంటూ దగ్గర కూర్చోపెట్టుకోవడం, కావ్యని పిలిచి వాళ్లకు మర్యాద చేయమనడంతో ఇదంతా చూసిన అనామిక పేరెంట్స్ అయితే తట్టుకోలేకపోతారు. మాతో అస్సలు సరిగ్గా మాట్లాడలేదు మీ పెద్దత్తగారు, కావ్య వాళ్ళ అమ్మా నాన్న వచ్చేసరికి వాళ్ళతో పాటు అప్పును కూడా తీసుకొచ్చేసరికి చాలా మర్యాదగా మాట్లాడుతున్నారు అని చెప్పి ఇంకా శైలజ మాట్లాడేసరికి చూస్తున్నానమ్మా, అంతా చూస్తున్నాను. ఈ పూజలో ఎలాగైనా కావ్య వాళ్ళ అమ్మా నాన్నను అవమానించాలి అని చెప్పి ఇంకా అనామిక అయితే అనుకుంటుంది. ఇంకా పూజలో కూర్చోవద్దని సుభాష్కు చెప్పడంతో సుభాష్ నేను కూర్చోనంటూ లేచిపోవడంతో వెంటనే నా కొడుకు కోడలు చేస్తారని అపర్ణ చెప్పేసరికి కావ్య అయితే ఎంతగానో సంతోషపడుతుంది. మొట్టమొదటిసారి అత్తయ్య గారి నోటంట కొడుకు కోడలు అన్న మాట వచ్చిందని చాలా సంతోషంగా ఇంకా తన మనసులోనే థ్యాంక్స్ చెప్పుకొని సంతోషంగా పూజలో కూర్చుంటుంది. ఇంకా పూజ చేస్తూ ఉండగా అనామిక కావ్య వాళ్ళ అమ్మా నాన్నను అవమానించినట్టుగా మాట్లాడేసరికి ఎందుకు నువ్వు వాళ్ళతో మాట్లాడుతున్నావు? వాళ్ళు బాధపడేటట్టుగా మాట్లాడవలసిన అవసరం ఏముంది అనామిక నీకు? అయినా నీ గురించి నువ్వు చూసుకో అని చెప్పనేసరికి ఏంటా పెద్దత్తయ్య గారు, మా అమ్మా నాన్నలకు అసలు మర్యాద ఇవ్వడం లేదు, వాళ్ళనేమో నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటున్నారు, అసలు వాళ్ళు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది, వాళ్ళ ఇంటికి రావాల్సిన అవసరం ఏముందని చెప్పాను. కానీ నిజంగా చెప్పాలంటే వాళ్ళే ఇంటికి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ ఇంటి నుంచి ఇద్దరు బిడ్డలు ఇంట్లో ఉన్నారు, పైగా తన కూతురు ఒక అమ్మాయి నీళ్ళేసుకుని ఉంది, అంతే తప్ప నువ్వేంటి వాళ్ళ గురించి పోల్చుకుని మరీ చెప్తున్నావు? వాళ్ళకి నీకు చాలా తేడా ఉంది. కావ్య తన భర్త తప్పు చేశాడు అని అందరి ముందు చెప్పినా కానీ నా భర్త ఏ తప్పు చేయలేదని కావ్య తన భర్తని తన అత్తింటి గౌరవాన్ని కాపాడడం కోసం తనలోనే ఎంతో బాధను అనుభవించింది. నువ్వేం చేసావు? మీ అమ్మా నాన్నలు నీకెంత సపోర్ట్ చేశారు? కళ్యాణ్ చిన్న మాట అనేసరికి పోలీస్ స్టేషన్ మెట్లెక్కి మరీ ఇంటి పరువును తీసావు. నీకు కావ్య వాళ్ళకి సంబంధం ఏముంది? అసలు మీకు వాళ్ళకి పోలికేంటి? చూడు ధాన్యలక్ష్మి, నీ కోడల్ని సైలెంట్గా ఉంటే ఉండమను, లేదా పూజలో ఇక్కడ ఉండకుండా దూరంగా వెళ్ళిపోమను అంటూ మాట్లాడుతూ ఉండగా నోరు మూసుకుని ఉంటావా అనామిక? ఎందుకు గొడవ చేస్తున్నావు? అసలే మా అక్కకు ఒంట్లో బాగోలేదు, అయినా చిన్నదానికి పెద్దదానికి గొడవ చేయడమే మీకు పనా? మీ అమ్మా నాన్నకైనా బుద్ధి లేదా ఏంటి? కయ్యానికి కాలు దూవుతున్నారు అంటూ ఇంకా ధాన్యలక్ష్మి మాట్లాడేసరికి సైలెంట్ అయిపోతుంది. ఇంక ఈలోపు ఇదంతా డిస్కషన్ జరుగుతూ ఉండగా అప్పు సైలెంట్గానే ఉంటుంది. ఎందుకంటే ఎటువంటి గొడవ చేయొద్దని కావ్య చెప్పేసరికి సైలెంట్గా ఉండడంతో ఫోన్కి ఒక మెసేజ్ వచ్చినట్టు అనిపించడంతో ఫోన్లో ఫోటో చూస్తుంది. ఒక్కసారిగా అనామిక చూస్తుండగానే ఇంకా అప్పు అయితే షాక్ అయిపోయి అనామిక వంక చూసి గబగబా బయటికి వెళ్ళిపోతుంది. అదంతా గమనిస్తాడు కళ్యాణ్. అసలు అప్పు ఫోన్కి ఏమొచ్చింది, అనామిక వంక ఎందుకు అలా చూసింది అని అనుకుంటూనే కొంచెం అందరూ పూజలో ఉన్నారు కదా అని కళ్యాణ్ అయితే పక్క నుంచి వెళ్తాడు. ఇంక ఈలోపు బయటికి వెళ్ళి ఏంట్రా చింటూ ఏం జరిగిందని చెప్పాను కానీ చూసావక్క ఫోటో అనగానే చూసారా, కాల్ చేస్తున్నాను, నువ్వేమన్నా మార్పింగ్ చేసావా ఏంటి అని చెప్పనేసరికి నాకేం అవసరం అక్క మార్పింగ్ చేయవలసిన, నా ఫ్రెండు స్టూడియో ఉందని తెలుసు కదా, స్టూడియోలో పాత ఫొటోస్ అన్నీ కూడా గత్తరగా ఉన్నాయని సర్దుదామనేసరికి సరే అని వాడితో కలిసి సర్దుతున్నాను. ఆ పాత ఫొటోస్లో ఈ ఫోటో కనిపించింది, చూడగానే షాక్ అయ్యానక్క, వెంటనే నీకు ఫోటో పంపించాను, ఆ ఫోటో మీద డేట్ కూడా ఉంది చూడు అని చెప్పనేసరికి అదేరా నాకు చాలా అనుమానంగా ఉంది అని చెప్పనగానే ఇంకా వెనకాలే కళ్యాణ్ వచ్చి ఏంటా ఫోటో, ఏంటి అనుమానంగా ఉందంటున్నావు, నిజమా అబద్ధమా అని అడుగుతున్నావు, ఏంటది అని చెప్పాను. కానీ ఏమీ లేదు కళ్యాణ్ అంటూ మాట్లాడేసరికి ఏదా ఫోన్ ఇలాగివ్వని చెప్పి ఇంకా అప్పు చేతిలోంచి
ఫోన్ లాక్కుని చూస్తూ ఉండగా, ఓహో ఇక్కడికి వచ్చి మీరిద్దరూ వెటకారాలు ఆడుకుంటూ సరసాలు ఆడుకుంటున్నారా అని చెప్పి అనామిక మాట్లాడుతూనే ఉంటుంది. కళ్యాణ్ మాటలేం పట్టించుకోకుండా అప్పు ఫోన్లో వాట్సాప్ ఓపెన్ చేసి ఫోటో చూడడంతో ఫోటో కింద డేటు మొత్తం అంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి అనామిక ఏం మాట్లాడుతున్నావు అనగానే, ఏం చేస్తున్నావు కళ్యాణ్ ఇక్కడ అప్పుతోటి, ఏం భాగోతం వెలగబెడుతున్నారని చెప్పాను కానీ, నేనేం భాగోతం వెలగబెడుతున్నానో ఇప్పుడు చూపిస్తాను రా అంటూ ఇంకా అనామిక చేపట్టుకుని లోపలికైతే తీసుకొస్తాడు. ఇంకప్పటికి పూజ పూర్తవుతుంది. ఏం జరిగింది కళ్యాణ్ అంటూ ఇంకా అపర్ణ అడిగేసరికి, చూడు పెద్దమ్మ ఇది చూడు, ఇది చూసి మాట్లాడు అంటూ ఇంకా అపర్ణ చేతిలో ఫోన్ పెట్టడంతో ఒక్కసారిగా అపర్ణ షాక్ అయిపోతుంది. ఏం జరిగింది అక్క అంటూ అపర్ణ పక్కకి వెళ్ళి ధాన్యలక్ష్మి కూడా చూస్తుంది. ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి అనామిక ఏంటిదంతా అని చెప్పాను కానీ, మీరేం చూస్తున్నారో నాకేం తెలుసు అని చెప్పనేసరికి వెంటనే అపర్ణ ఫోన్ని వాళ్ళ వైపు చూపించడంతో శైలజ ఇటు సుబ్రహ్మణ్యం అనామిక ముగ్గురు కూడా అలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అసలు ఈ ఫోటో వీళ్ళకి ఎలా దొరికింది, మన దగ్గర ఉన్న ఫొటోస్ అన్నీ చింపేశాం కదా అంటూ శైలజ మాట్లాడేసరికి, ఏంటి ఈ ఫోటో మాకు ఎక్కడ దొరికింది అని కంగారు పడుతున్నారా అని చెప్పి కళ్యాణ్ అనేసరికి, అది కాదు బాబు అదేం కాదు, ఎవరో మార్పింగ్ చేశారు అని చెప్పాను కానీ, ఓహో ఎవరో మార్పింగ్ చేశారు అంటే డేట్ కూడా మార్పింగ్ చేశారన్నమాట. ఫోటోలు ఫేస్లు మార్పింగ్ చేసి కింద డేట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది, మీరు ఆ ఫోటోని చూడగానే ఎందుకు టెన్షన్ పడ్డారు, ఆ ఫోటో తప్పు అని అప్పుడే చెప్పాలి కదా అని చెప్పనేసరికి, అది కాదు కళ్యాణ్ అని చెప్పాను కానీ, నువ్వు మాట్లాడకు, నువ్వు అసలు మాట్లాడడానికే హక్కు అధికారం లేదు, నోరు మూసుకుని ఉండు అని చెప్పనేసరికి, చెప్పండి అసలు ఏంటిదంతా, మీ అమ్మాయికి ముందే పెళ్ళి జరిగిందా అంటూ మాట్లాడేసరికి, అది కాదు కళ్యాణ్ అని చెప్పానుగా, మాట్లాడొద్దని చెప్పానా నీకో అంటూ కళ్యాణ్ గట్టిగా ఒక కేక వేసేసరికి అనామిక అయితే అప్పుడు వరకు చాలా సైలెంట్గా ఉన్న కళ్యాణ్ అంత గట్టిగా కేక వేయడంతో ఇంకా అలా స్టన్ అయిపోయి నిలబడిపోయి ఉంటుంది. అది బాబు మా అమ్మాయికి అని చెప్పాను కానీ, చెప్పండి ఎప్పటికైనా నిజం చెప్పండి, మా దగ్గర పక్కా ఆధారం ఉంది కదా, ఎప్పటికైనా నోరు తెరిచి నిజం చెప్పండి. ఎదుటి వాళ్ళ పేరెంట్స్ గురించి ఎదుటి వాళ్ళ పెంపకాల గురించి మాట్లాడుతున్నారు, మీరు దాచిపెట్టిన నిజాలు మీకు గుర్తు రాలేదా ఏంటి, నేనేదో చిన్న తప్పు కూడా చేయకపోయినా నన్ను పోలీస్ స్టేషన్లో మెట్లెక్కించేలా చేసింది మీరు మీ కూతురు, మీ కింద మీరింత పెద్ద తప్పు చేసి కూడా నన్ను ఎన్నో మాటలు అన్నారు, ఎంతగానో అవమానించారు, మీ కూతురు మాటకి చీటికి గొడవలు పెట్టింది, మరి మీ కూతురు చేసిన తప్పు కనిపించట్లేదా మీకు అంటూ కళ్యాణ్ అడిగేసరికి, ఏంటి అనామిక ఏంటిదంతా అంటూ ధాన్యలక్ష్మి అయితే అనామిక నిలదీసేసరికి, అది అత్తయ్య అనగానే, అత్తయ్య అన్న మాట అనొద్దు, అసలు ఏం జరిగిందో చెప్పు అని చెప్పాను కానీ, అది నాకు ముందే పెళ్ళయింది, ఆ అబ్బాయితో నాకు పడక విడాకులు తీసుకున్నాము అని చెప్పాను కానీ, అంటే నీకు ముందే పెళ్ళి జరగడం, నువ్వు విడాకులు తీసుకోవడం కూడా జరిగింది, మరి ఇంత జరిగిందానివి మాకెందుకు ఒక్క మాట కూడా చెప్పలేదు, ఈ విషయాన్నే దాచిపెట్టావా వేరే విషయాన్ని కూడా దాచిపెట్టావా, అసలు పెళ్ళైనప్పటి నుంచి కూడా నా కొడుకు మొహంలో సంతోషాన్ని నేను చూడలేదు, ప్రేమించి పెళ్లి చేసుకున్నా కానీ నా కొడుకు ఎప్పుడు కూడా సంతోషంగా ఉన్నది లేదు, దీన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నానరా భగవంతుడానే ప్రతిరోజు బాధపడుతున్నాడే తప్ప ఏ రోజు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు సంతోషంగా లేడు, ఒక్క క్షణం కూడా మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు శైలజ గారు, వెంటనే మీ కూతుర్ని తీసుకుని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోండి, మేము మెడబట్టి బయటికి గెంటేంత వరకు తెచ్చుకోకండి అని చెప్పనేసరికి, అది కాదు వదిన గారు అని చెప్పాను కానీ, ఎవరికెవరు వదిన గారు, మీరు పెళ్ళి తప్పులు చేసి మాయ చేసి నా కొడుకును మోసం చేసి మా ఇంట్లో అడుగుపెట్టి ఇంత మోసం చేస్తారా, అస్సలు నేను నమ్మను, మీరు ఏం చెప్పినా నమ్మను, ఒక్క క్షణం కూడా మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఇంట్లోంచి మర్యాదగా బయటకు అడుగు పెడితే బాగుంటుంది, లేదా నేనే మెడపట్టి బయటకి గెంటేసినా కూడా వెనకాడే అవకాశమే లేదు అని చెప్పనేసరికి, అది కాదత్తయ్య అంటూ ఇంకా అనామిక అయితే ధాన్యలక్ష్మి దగ్గరికి వచ్చేసరికి, నువ్వు నా కళ్ళ ముందు కనిపించడానికి వీల్లేదంటూ ధాన్యలక్ష్మి అయితే అనామిక చెంప చెల్లు అనిపిస్తుంది. ఒక్కసారిగా అనామిక ఇంకా అంత గట్టిగా కొట్టేసరికి ఇంకా వెళ్ళి శైలజ మీద అయితే పడిపోతుంది. వెళ్ళండి ఇప్పుడే ఈ క్షణమే ఇంట్లోంచి అడుగు బయట పెట్టండి, ఇంకొకసారి మా గుమ్మాలో అడుగు పెడితే మాత్రం మర్యాదగా ఉండదు, చీటింగ్ కేసు పెట్టి ముగ్గురిని కూడా జైల్లో పెట్టేస్తాను అంటూ ఇంకా కళ్యాణ్ చెప్పేసరికి అనామిక అయితే
సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరి నెక్స్ట్ అనామిక ఏం ప్లాన్ చేస్తుంది? నిజంగానే అనామిక లైఫ్లో రెండో పెళ్ళుందా? మరి ఈ విషయం ఎప్పుడు బయటపడుతుంది? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.